మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అందరు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం దేవుని మాట లేకుండా ఎవ్వరు ఫలించలేరు. హల్లెలూయా. దేవుని మాటకు, మీ విశ్వాసానికి, మీ సహనానికి, మీ ఓర్పుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఈ ఫైనల్ దేవుడు చెప్పాడు 9వ నెలలో. ఆ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోకపోతే చాలా ప్రాబ్లం. చూద్దాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిబిషీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక, నా మాట కాకుండా ఈ సంవత్సరం వర్షం పడదు, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. నా మాట కాకుండా వర్షమైన మంచైనా పడదు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలా. నేను మొన్న అడిగాను, దేవా సంవత్సరం 12 నెలలు కదా, 8 అయిపోయి 9 దగ్గరికి వస్తుంది, పరిస్థితులు ఏం మారలేదు ప్రభువా అని ప్రార్థించాను. ప్రార్థిస్తే దేవుడు చెప్పాడు, అది చాలా బాగా సంతోషం వేసింది నాకైతే. ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అవునా? జరిగేది ఆయన చిత్తం కాదు, ఇప్పుడు మన చిత్తం కూడా జరగాలి. ఈ వారం నుంచి వచ్చే వారం వరకు దేవుడు అన్నాడు, ఏలీ అన్నాడు, నా మాట కాకుండా మంచు కూడా పడదు, వర్షం కూడా పడదు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అహాబు రాజుతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, అహాబు రాజు యెజెబెలు ఆత్మకు సంబంధి. ఆమె పేరుడు ఒక మందిరం కట్టించేశాడు. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. కోపం వస్తే నేను కొట్టడే తిట్టాడు దేవుడు. ఏం చేస్తాడు తెలుసా? కరువు పెడతాడు. హల్లెలూయా. కరువు పెడతాడు. ఆ కరువులో తెలుసు, ఇప్పుడు మనం చూసాం కదా, పోయిన వారంలో 2 దినవృత్తాంతంలో ఏం చెప్పాడు? ఎక్కడైతే నువ్వు చెరపట్టబడి కొండపోయావో అక్కడ నువ్వు తెలుసుకోవాలి కష్టం ఉన్నప్పుడు, నా దేవుడు ఈ కరువు ఎందుకు వచ్చేసా, ఈ కష్టాలు ఎందుకు వచ్చేసా అని అక్కడ దేవుని తెలుసుకొని మళ్ళీ నీ మనసు మార్చుకుంటే దేవుడు నీ యందు ఉండి గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఏమన్నాడు? నా మాట ప్రకారం కాకుండా మంచైనా పడదు, వర్షమైనా పడదు. ఎందుకన్నాడు చూడండి, లూకా 4:25 ఇంకొక మాట రాయబడ్డది. లూకా 4:25 ఏమని రాయబడ్డదంటే, ఏలియ దినముల యందు 3 ఏళ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది విధవరాలు ఉంటారు? అనేక మంది విధవరాలు ఉన్నప్పటికైనా యేసు ప్రభువారి దేవుడు ఏలియని ఎక్కడికి పంపాడంట? సారెపత్తులో ఉన్న విధవరాలు ఒక్క దగ్గరికే పంపేశాడు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆమె ఒక్క దగ్గరికే ఆయన ఆశీర్వాదము ఏలియను పంపించేశాడు దేవుడు. ఎందుకు పంపించాడు ఏలియను? చూద్దాం. 2వ రాజులు 2వ వచనం, 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ మంచైనా వర్షమైనా పడదని చెప్పేశాడు. ఏలియా పని అయిపోయింది, దేవుడు చెప్పింది చెప్పేశాడు. కానీ ఇక్కడ 2వ వాక్యంలో మళ్ళీ ఏలియాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. హల్లెలూయా. ఇక్కడైతే చెప్పేశావు, కానీ వర్షం పడదు, మంచు పడదు. కానీ నీ పని ఏంటి? కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉండు. తన బిడ్డలని తన కుమార లెక్కలకు ఉంటే వారిని ఎక్కడ దేవుడు వదిలిపెట్టాడండి? కరువులో పోషించి, కృపలో దీవించి, ఎన్నలేని మేలులతో నిన్ను ఆశీర్వదిస్తాడంట దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని ప్రాముఖ్యత మరి ఏమవుతుంది పరిస్థితులు చూడండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా కేరెతు వాగు దగ్గర దాగి ఉండుము.
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అవునా కదా? వర్షం పడలేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, ఏం తాగాల ఏలియా? ఆ కెరీతు వాగి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నప్పుడు అక్కడికి నేను కాకులతోని ఆహారాన్ని పంపిస్తా. ఆమేన్. ఎవరితోని? మాంసం అంటే కాకి ఎంత ప్రీతి, అవునా కదా? దాని నోట్లేదు ఇంకొకటి గుంజుకుంటే కోపడుతుంది. కానీ అలాంటి కాకోలంతో దేవుడు ఆహారాన్ని పంపించాడు ఏలియాకి. రొట్టె మాంసాన్ని పంపించేసి ఉదయం సాయంత్రం పస్తులు ఉండనియాడు. ఆయనను ఎరిగిన ప్రజల్ని ఆయన ఎప్పుడు ఉపవాసము ఉండనివ్వడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున. మరి సారేపతి ఊరిలోని ఒక విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు అనే ఆశీర్వాదాలు అంటే, ఆ కరువులో కూడా ఆమె ఏం చేసింది తెలుసా? గొప్ప ఘనతగా దేవుని యొక్క నామానికి మహిమ కలిగే విధంగా వాడుకుంది. అందుకని ఈరోజు నేను చెబుతున్నాను, దేవుడు వాగ్దానం సెలవిస్తున్నాడు. ఈ సంవత్సరము ఆయన కృప కలిగిన వాడు. ఈ రోజున అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, యాకోబు గ్రంథము 5:17 వచనంలో ఒక మాట ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఏలియా మన వంటి మనిషే, మన వంటి స్వభావం గలవాడే. కానీ ఆయన చేసిన ప్రార్థనలో అపనమ్మకము లేదు, సందేహము లేదు, డౌట్ లేవు. ఆయనకు ఉన్న విశ్వాసము స్ట్రాంగ్గా ఉంది. అలా విశ్వాసం ఉండి అడగండి, 23లో నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. మరి ఏలియా అడిగిన మాటకు సందేహం ఏమైనా ఉందా? ఏలియాకు డౌటే లేదు. ఏలియా సందేహించేవాడు కాడు. మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద దేవుడు వర్షాన్ని ఇవ్వలేదు. యుద్ధం జరుగుతుంది యెహోషువకి. సమయము అయిపోతే ఎట్లా? చీకటి పడితే యుద్ధం చేయలేము అని చేసి అక్కడికి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? మోషే చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు యెహోషువ జ్ఞాపకం చేసుకొని అక్కడ చెయ్యెత్తి ఏమన్నాడు తెలుసా? సూర్యుడా, నువ్వు గిబియోనులో ఆగిపో. యెహోషువ మాటను కూడా దేవుడు తీసివేళ మాటకు దేవుడు కట్టుబడ్డాడు. ఆయన మాటకు నువ్వు కట్టుబడి ఉంటున్నావా? అందుకే సంఘము సద్వినియోగం చేసుకుంటే వాక్యాన్ని, దేవుని కృపలో అత్యధికంగా మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన సామర్థ్యుడై ఉన్నాడు. విన్న వాక్యాన్ని వింటున్నారు కానీ జార విడుస్తున్నారు. జార విడవక మేలుకతో ఉండి ప్రార్థించు, ఇసుకకుండా ప్రార్థించమని చెప్పాడు ఆయన లూకా 18:1. ఈ ఆశీర్వాదం ఎలా వస్తాయి అని మీకు అర్థం కాదుగా, నెక్స్ట్ వారంలో అర్థమవుతాయి. దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఏలియా మన వంటి యొక్క మనిషే, కానీ అతడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఆ యొక్క చిత్తంలో మనం కూడా ఉండాలి. ప్రకటన 11:6 అంటాడు. 11 అధ్యాయము 6వ వచనములో ఇక్కడ యోగాను కూడా రాశాడు ఏలియా గురించే. తాము ప్రవసింపు దినములు వర్షము కురవకుండా ఆకాశము ముయ్యుటకు, చూడండి, ప్రవసింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లును రక్తంగా మార్చనికి కూడా, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు కూడా వారికి అధికారము ఉంది అంటున్నాడు దేవుడు. మోషే ఐగుప్తులు ఏం చేశాడు? కప్పలు, మిడతలు, ఈగలు నీటిని రక్తంగా మార్చేసి ఎన్ని చేశాడు సూచక్రియలు అంటే, అంత అధికారము మానవుడికి ఉంది అని ఏలియా ద్వారా దేవుడు రుజువు చేస్తున్నాడు. కానీ మన అధికారం అంటే వాళ్ళు ఇంకా పాత నిబంధనలో ఉన్నారు, దేవుని ఒడిబడిక కిందనే ఉన్నారు. కానీ దేవుడు అంటే చాలా ఇష్టము. ఈరోజు యేసు ప్రభు వారు వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ కోసం త్యాగం చేసింది కాదు,
యేసయ్య మన కొరకు చేసిన త్యాగము ఆ రోజు వాళ్ళకి ఇవ్వాల. మన పాపాలు కడిగివేయబడ్డాయి, మన శాపాలు తుడిచివేయబడ్డాయి, మన కన్నీళ్లను తుడిచివేశాడు, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చింది యేసు ప్రభువారు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ప్రియులారా గుర్తుపెట్టుకోవాలా, మనకు ప్రతి దాని మీద అధికారం ఉంది అని చెప్తున్నాడు ఆయన. ప్రకటన 11:6 చూడండి. తాము ప్రవచించు దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. హల్లెలూయా. చూసారా, మీరు అడిగితే దేవుడు వింటాడా వినడా? ఎవరైనా మన గ్రామంలో ఒక యజమానుడు ఉంటాడు, అవునా కదా? యజమానుడు మాట ఎవరైనా వింటారు. మనం పోయి ఏం చేయాలంటే యజమాని చెప్పుకుంటాం, నీ పక్షంగా యజమానుడు వాదించుతాడు పాత నిబంధన ప్రకారం. కానీ ఇక్కడ యేసయ్య మీరు కుమారులైతే స్వతంత్రులు అని చెప్పి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఆడుకుంటున్నామా? లేదు. ఈ స్వతంత్రము సంఘంలో ఎవ్వరూ దీన్ని వాడుకోవట్లే. నాకు మొన్న థర్స్డే రోజే తెలిసింది, దేవుడు చెప్పాడు, స్వతంత్రం కృప కింద ఉన్నాం చెప్పుకుంటారే కానీ కృపక్రియలు లేవు అన్నాడు దేవుడు. మరి ఎలా ప్రభు అంటే నాకు ఆయన ఒక మార్గం చెప్పాడు, దాన్ని మీకు చెప్తా. చెప్పిన తర్వాత అభిషేకం ఇవన్నీ ఉంటాయి వచ్చే వారంలో. ఎంత దూరం ఉన్నా రండి దయచేసి, మీరు బ్లెస్ అవుతారు. హల్లెలూయా. చూద్దాం. మత్తాయి 17వ అధ్యాయము 3వ వచనం. మత్తాయి 17వ అధ్యాయం 3వ వచనం. ఏలియా ఎలాంటి వాడు చెప్తా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆమేన్. ఎవరికి కనబడ్డారు? మోషే ఏలియా ఎవరికి కనబడ్డారు? గమనించండి. మోషే ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుచుండగా పేతురుకు కనబడ్డాడు. పేతురుకు కనబడి వాళ్ళు మాట్లాడిన విధానం వేరు. దేని గురించి మాట్లాడారు? లూకా 9:31. వారిది ఏ విధంగా కనబడ్డారంట? వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు. ఎవరు ఆయన? యేసు ప్రభువు యెరూషలేములో నెరవేర్చబడిపోయేటువంటి నిర్గమను గురించి మాట్లాడుతున్నారంట వీళ్ళు. మోషే ఏలియా యేసు ప్రభుతో మాట్లాడడము పేతురు చూశాడు, యాకోబులు చూశారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ప్రభు చెప్పిన విధంగా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఏలియా ఆ రోజుల్లో ఘనులైన వ్యక్తులలో ఏలియా ఒకడు. ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులుగా మోషే. ఏలియా రూపాంతర పర్వతంపై యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రూపాంతం నువ్వు చెందాలా. యేసయ్య అన్నాడు తెలుసా, రోమలో మారు మనసు పొంది రూపాంతరం చెందండి అన్నాడు. అవునా? మనం మారు మనసు పొందినప్పుడే అంట మనం రూపాంతరానికి వెళ్ళిపోతామంట. పాతవన్నీ గద్దించేస్తాయి. ఏమొస్తుంది? నూతన స్వభావం. మన ప్రభుతో మాట్లాడువారమండి. దేవునితో మాట్లాడే సమర్థనకి ఇచ్చాడు దేవుడు. దేవునితో మాట్లాడాలంటే మనకు ధైర్యం చాలదు. అందుకే వీళ్ళు బలహీనులని తెలుసుకొని ఏం చేశాడంటే తెలుసా, బలహీనమైన శరీరములంట ఆయన ఆత్మను నింపాడంట. ఈ ఆత్మను నింపి మాట్లాడటకు మనకు శక్తినిచ్చాడు దేవుడు. దర్శనాలు చూస్తారు కదా,
ఎంతమంది చూస్తారు దర్శనాలు? కొన్ని తేడా కూడా ఉంటాయి, జాగ్రత్త. దర్శనాలలో పరిశుద్ధాత్మ నేత్రములు మనకి ఇచ్చినప్పుడు మనం ఆ దర్శనాన్ని చూస్తాం. నింద నుంచి మేము ఆ దర్శనాన్ని చూసి కనుగొంటామంటాడు. నింద నుంచి చూడాలి, దేవుడిచ్చిందా అపవాది ఇచ్చిందా. మనలో కొంచెము తప్పు మార్గంలో నడిపించడానికి కూడా అపవాది కొన్ని దర్శనాలు ఇచ్చి నిన్ను చెరపట్టుకొని కొండపోతాడు. జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్ నీ గురించి దర్శనం వచ్చింది ఎవరైనా చెప్తే నమ్మొద్దా? నీకు ఏది వచ్చింది అది నాకే దేవుడు ఇవ్వాలి, నాతో చెప్తే అప్పుడు నేను నమ్ముతా. అలాతోనే అనాలి. ఎవరన్నా నీకు చెప్తే అన్ని మోసం చేసే దర్శనాల గురించి చెప్తారు, ఎవరి మాట నమ్మొద్దా. ఎందుకంటే ప్రభు ఒక మాట అంటాడు ఇక్కడ, మీరు జాగ్రత్తగా వినండి. ఈ సారేపోత ఆశీర్వాదం ఈ వారంలో మీకు దొరుకుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు దారిని సిద్ధం చేసేందుకు మోసే ఏలియా రూపాంతరములోనికి మహిమలోనికి యేసు ప్రభుతో మాట్లాడారు. యెరూషలేములో ఆయన మనుషుల చేత కొట్టబడి హింసించబడి చంపబడి 3 రోజులు తిరిగి లేస్తాడన్న విధానికి మార్గాన్ని వీళ్ళిద్దరు మోసే ఏలియా ఆ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రియులారా. హల్లెలూయా. సిద్ధం చేసేందుకు వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను, ఈ యోహాను ఏలియా యొక్క ఆత్మను కలిగి ఉన్నవాడు. ప్రభు మార్గం సరళం చేయడు. అవునా, ఆయన సమయము సమీపించి ఉంది. జాగ్రత్త. ఈరోజు నుంచి ప్రభు రాకట త్వరలో మన మధ్యలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. నమ్మకం కలిగిన వారికే, అందరికీ ఏం కానరా గుర్తుపెట్టుకోకండి. ఎవరైతే మారు మనసు పొంది రూపాంతరంలో ఉంటారో నువ్వు పిలవకుండా నీ దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజున ప్రభు అంటున్నాడు మత్తయి 11, 13, 14 వచనంలో ఆయన అన్నాడు, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవశించి వచ్చిరి. యోహాను దగ్గర వారికి ప్రవక్తలు ప్రవశించారు, ధర్మశాస్త్రము కూడా ప్రవశించిందంట. ఆయన రాకట, ప్రభువారి రాకట గురించి ధర్మశాస్త్రముతో సహా చదవండి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరినూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. ఆమేన్. ఏమన్నాడండి ఇక్కడ? యోహాను కాలము వరకు ప్రవక్తలు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు వారు యోహాను కాలంలో ప్రవక్తగా యోహాను పిలువబడ్డాడు. తర్వాత అందరిని ఏం చేశాడు యేసు ప్రభు వారు? మీరు శిష్యులు, తర్వాత కుమారులు, తర్వాత వారసత్వం ఇచ్చాడు. ఆమేన్. ఈ వారసత్వం కలిగి ఉన్నామా అనేది ఇంపార్టెంట్ మనకి. పరలోక రాజ్యానికి వెళ్ళండి, అందరూ వెళ్తారా? వెళ్ళరు. వారసత్వం కలిగి ఉన్నవాడు వెళ్తాడు. అవునా కదా? ఎనీ టైం, ఏ రాత్రైనా నా కుమారు నా ఇంటికి వచ్చి తలుపు కొడతాడు, నేను వచ్చాను ఊరికి వెళ్ళి డోర్ తీయమంటాడు. వేరే వాడు వస్తాడా? వస్తే వాడిని ఏమంటాం మనము? దొంగనా, దోచుకునివాడా? జాగ్రత్తగా వినాలి వాక్యం. ఇంటి వారసుడు కనుక ఎనీ టైం ఏ రాత్రి వచ్చి డోరు కొట్టినా మనము తీస్తాం. ఎందుకు? నేను ద్వారము దగ్గర ఉండి తలుపు తడుతున్నాను, ఎవడైతే నా స్వరము విని ద్వారం తీస్తాడో అతని యందు నేను, నా యందు అతడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ వాక్యం మీకు అర్థమవుతుందా? లైఫ్ కూడా అలా కాగొనియకూడదు. లైఫ్ కూడా అలా యుద్ధం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు మత్తయి గ్రంథంలో 17 అధ్యాయము 11 నుంచి 13 వారికి.
అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. ఆ, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, ఉమ్, వారతని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. ఉమ్, మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని ఉమ్, మీతో చెప్పుచున్నాను నేను. ఉమ్. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యెహోవాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. హల్లెలూయా. పేతురు అడుగుతున్నాడు యేసయ్యని, అయా అందుకే ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టన్న మాట నిజమే అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయినను ఏలియా ఇదివరకే వచ్చాడు, కానీ వారు అతని ఎరగక తమకి ఇష్టం వచ్చినట్లుగా చేశారు. జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, PRTU భవన్, సిద్దిపేట్. మీ ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8096486529. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి.